అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో రిషికొండపై నిన్న ప్రధానంగా అటు అసెంబ్లీలోనూ ఇటు మండలిలోనూ తీవ్ర చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క విశ్లేషణ అందించడానికి పాపారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాపారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. పాపారావు గారు, అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఋషికొండపై అక్రమాలు జరిగాయి. దాదాపు 480 కోట్ల రూపాయలు దానికి దారాదత్తం చేశారు. అది సీఎం నివాసానికి అని చెప్పేసి టీడీపీ ఆరోపించింది. కాదు, అది ప్రభుత్వ భవనాలే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఇచ్చారు. దీని మీదే మాటల యుద్ధం నడిచింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఋషికొండ? ఇప్పుడు అది ప్రూవ్ చేయలేం కదా. అంటే అది ప్రభుత్వ అవసరాలు కట్టారా లేకపోతే జగన్ నివాసానికి కట్టారనేది మనం ఇప్పుడు మనసులో ఉన్న మాటను మనం బయటికి తీసి ఏదేదనండి నిజ నిర్ధారణ చేయలేము. కాబట్టి దానిలో మనం తెలుసుకోగలిగింది ఏంటంటే ఆ నిర్మాణం తీరుని బట్టి నిర్మాణం ఏ రకంగా, ప్రభుత్వ భవనాల కోసం అయితే నిర్మాణం ఎలా ఉంటుంది, వ్యక్తిగత అవసరాల కోసం నిర్మాణం ఎలా చేసుకుంటారనేది ఇంటీరియర్ కానీ దాని నిర్మాణం తీరులో కానీ తేడాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈరోజు రిషికొండ వ్యక్తిగతంగా జగన్ తన అవసరాల కోసం తన కోసం కట్టుకున్నారా లేకపోతే గనక ప్రభుత్వ అవసరాల కోసం కట్టారంటే ఓవరాల్ గా నాకు తెలిసినంతలో గతంలో అక్కడ రిసార్ట్స్ ఉన్నాయని విన్నాను. నేను నాకు పూర్తిగా తెలియదు కానీ రిసార్ట్స్ ఉన్నాయని విన్నాను. దాని మీద తిరిగి రిసార్ట్స్ కడితే రిసార్ట్స్ జనరల్ గా కట్టేది రిసార్ట్స్ కి ఎవరు వచ్చినా రిసార్ట్స్ లో సంవత్సరాల తరబడి స్టే ఉండదు, నెలల తరబడి కూడా ఉండరు. కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఎవరైనా రిసార్ట్స్ అనేది టూరిజం కోసం వచ్చిన వాళ్ళు దానిలో కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళిపోవటం జరుగుతుంది. దానికి అనుగుణంగా నిర్మాణం ఉంటుంది. అలాగే దానికి అనుగుణంగానే మొత్తం ఓవరాల్ లేఅవుట్ కానీ స్ట్రక్చర్ కానీ ఉంటాయి. ఇప్పుడు మరి ఆ రోజు మనం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనుక చూస్తే ఆ రోజు లోపలికి పోయి ఇంటీరియర్ మొత్తం వీడియోలు తీశారు. జగన్ ప్రభుత్వం పడిపోగానే లోపల నుంచి వీడియోలు తీసి భవంతి ఎలా ఉందనేది చూపించారు. మరి ఆ నిర్మాణం చూస్తే అది వ్యక్తిగత అవసరాలకు కూడా చాలా పెద్ద లగ్జరీ. అది పక్కన పెడితే లగ్జరీ అనేది కూడా కాదు, అది రిసార్ట్స్ లాగా లేదు. అవునవును, ఇంటర్నల్ గా చూసేటట్లయితే అది రిసార్ట్స్ తాలూకు లక్షణాలు దానిలో లేవు. అవును, కానీ ఈ తాజ్మహల్ కూడా ఇంత అద్భుతంగా నిర్మించలేదని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే వైసీపీ నేతలు దాన్ని చెప్పారనమాట. ఇంత అద్భుతంగా కట్టాము అనే విధంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పారు. అదే అద్భుతంగా కట్టా అంటే ఇప్పుడు రిసార్ట్స్ ని అంత ఖరీదైంది పెట్టి ఇప్పుడు రిసార్ట్స్ కట్టుకుంటే ఏంటంటే ప్రభుత్వం రిసార్ట్స్ కట్టచ్చు, టూరిజం ఉండొచ్చు. టూరిజం అనేది ఏదో ప్రజల నిత్యావసరం కాదు కదా. కాబట్టి దానిలో లాభ నష్టాలు లెక్కలు ఉంటాయి. అవును, అంటే గతంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా కూడా కొన్ని ఇది టూరిజం భవనం అని చెప్పారు. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండటానికి ఒక పక్క ఏమో రాష్ట్రపతి లేకపోతే ప్రధానమంత్రి విడిది చేయడానికి మేము నిర్మించామని చెప్పేసి రకరకాలైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. సరే, ఏదేమని చెప్పినా కానీ ఏదో చెప్తారు. ఇప్పుడు ఉంటది కదా, అది ఒక్కలేనమ్మ డొక్క పట్టుకు వేలాడింది అని చెప్పి మనుషులు సామెత ఉంటుంది కదా. ఏమి చెప్పబోయి ఏదో ఒకటి చెప్పాలి కదా. తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం. అంటే కథలు మామూలుగా నడుస్తాయి, కానీ అది నిజాలా కాదా అనేది వాస్తవాల్లో మనం నిర్ధారించుకోవాలి. ఎవరి సైడ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ. అయితే దాని ఇంటీరియర్ చూస్తే ఇప్పుడు లాభ నష్టాలు లెక్కేసుకుంటారు. టూరిజం కోసం అది రిసార్ట్స్ అంటే టూరిజం కోసం కట్టింది, లాభ నష్టాలు లెక్కలు ఉంటాయి కదా. దాని మీద 480 కోట్లు ఏదో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎప్పటికి రిటర్న్ రావాలి, దాని వడ్డీ రిటర్న్స్ లెక్కేసుకుంటారు కదా. అట్లా చూసినప్పుడు దానిలో చాలా ఎక్కువ మంది, దానిలో గదులు కూడా ఎన్ని ఉన్నాయంటే పరిమితంగానే ఉన్నాయి గదులు. 480 కోట్లు పెట్టి రిసార్ట్స్ కడితే చాలా మంది ఎక్కువ మందికి వాళ్ళ కాటేజెస్ లాంటివి కానీ చాలా ఉండాలి. ఆగండి, మీరు కొంచెం మధ్యలో రావద్దు. ఉంటే గనక డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి. ఎక్కువ కాటేజెస్ ఉంటాయి. 480 కోట్ల మేర కట్టిన దానిలో అన్ని కాటేజెస్ కానీ అన్ని రూమ్స్ కానీ ఉండేటట్లయితే దాని మీద ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబడి కూడా ఉంటుంది. దానిలో ఉన్న గదుల పరంగా అది చూస్తే కనుక అన్ని ఉన్నట్లు లేవు. అక్కడ లేనప్పుడు మీకు రాబడి అంతగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకే గదిలో 2 ఫ్యామిలీలు అట్లా ఉండరు కాబట్టి దానిలో రాబడి వచ్చే అవకాశం లేని ఇది ఉంది. కాబట్టి ఏంటంటే అది టూరిజం కోసం అని నమ్మటానికి వీల్లేదు ఇది. ఎందుకంటే రిటర్న్స్ కూడా చూసుకుంటారు టూరిజంలో. అలాగని వ్యక్తిగతమైన అవసరాల కోసం కాకపోతే జగన్ మీద రకరకాల విమర్శలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్యాలెస్లు కట్టుకున్నారు బెంగళూరులో ఇది అనేది. సరే, జగన్ ప్యాలెస్ ఎలా ఉంది, చంద్రబాబు కట్టుకున్న ఇల్లు ఎలా ఉంది, కాసేపు చర్చలు పక్కన పెడితే జగన్ కొంచెం ఫ్యాన్సీ ఉన్నటువంటి విషయం లాగే కనపడుతుంది. ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత అది
కొంతమంది అభిమానుల దృష్టిలోనేమో టేస్ట్ అది, అదే. కానీ వాళ్ళ దృష్టిలోనేమో ఫ్యాన్సీ. అవును. ఫ్యాన్సీఫుల్ గానే ఉన్నాయి. ఆయన ఇల్లు కొంచెం చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీఫుల్ గానే ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ప్రహరీ గోడలు, అంటే కొంచెం ఫ్యాన్సీఫుల్ గా ఉన్నట్లే కనపడుతుంది. ఇక్కడ కూడా చూసినా గానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న ఆయన ఈ హైదరాబాద్ లో ఆ లోటస్ పాండ్. లోటస్ పాండ్ చూసినా కొంచెం ఫ్యాన్సీఫుల్ గానే ఉంటాయి. ఉమ్. కాబట్టి ఆ ఫ్యాన్సీఫుల్ మనస్తత్వం కొంత ఏంటంటే ఆయన ఇల్లు కట్టుకుంటే దానికి టేస్ట్ అంటాడు ఒకళ్ళు, లేకపోతే కాదు ఫ్యాన్సీఫుల్నెస్ పబ్లిక్ ప్రజల సొమ్ముతో కట్టుకున్నాడు అనేది విమర్శలు ఇవన్నీ. రైట్. అంటే అది నిజాలు వేరే తేల్తాయి. కానీ అవును. ఏంటంటే చంద్రబాబు గురించి అయినా కానీ చంద్రబాబు ఇల్లు ఎవరు మరి ఇంటర్నల్ గా చూపించలేదు. ఏదేమైనా కానీ ఏంటంటే ఫ్యాన్సీఫుల్ గా ఉన్నటువంటి ఇది ఉంది జగన్ లో కొంత. రైట్. కాబట్టి ఆ ఆరోపణ బహుశా ఆయనకి తేలిగ్గా అతుకుద్ది. ఆయన సొంతానికి కోసం అంటే సొంతం కోసం కట్టుకున్నా సరే, కాకపోతే చివరిలో ఆయన విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాము, నేను నెక్స్ట్ నా పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే ఉంటుంది నేను గెలిస్తే అని చెప్పడం ఇవన్నీ గమనించి మరి ఇవన్నీ అతుకుతాయి. దానికి ఒకటి లింకులు కుదురుతాయి. కాబట్టి ఆ రకమైనటువంటి పరోక్షమైనటువంటి ఎవిడెన్స్ ప్రాతిపదిక మీద బహుశా ఆయన ఉండటానికి కట్టుకున్నాడంటే చెప్పలేము మనం. నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ మరి ఎందుకు కట్టాడు? ఏదో పర్పస్ లేకుండా తుగ్లక్ పాలన అయితే ఎవరు చేయరు కదా. అవును. తుగ్లక్ పాలన అంటే భవంతులు కట్టేటప్పుడు ఏదో లక్ష్యం లేకుండా కట్టరు. ఆ లక్ష్యం ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వంలోని వాళ్ళు అది జగన్ మనుషులు ప్రతిపక్షంలో వాళ్ళు ఉంటే ఆ లక్ష్యం ఏంటి, అసలు ఏ లక్ష్యం కోసం కట్టామనేది నిజంగా మాట్లాడలేని స్థితిలో. ఎందుకంటే తలా ఒక మాట మాట్లాడుతున్నారు వాళ్ళలో కూడా. అవును. ఎందుకు కట్టారనేది వాళ్ళు కూడా ఒక మాట చెప్పట్లా. అవును. మీరు ఎందుకు కట్టారో మీరే చెప్పుకోలేని స్థితిలో మిగిలిపోతే అది సహజంగానే రెండో వాళ్ళకి 1000 సందేహాలు, 1000 ప్రశ్నలు వస్తాయి. రైట్. రైట్. మరో అంశం పాపారావు గారు, శారదాపీఠానికి గత ప్రభుత్వంలో జగన్ గురుదక్షిణగా దాదాపు 300 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని దారాదత్తం చేశారు. 15 లక్షలకే అప్పచెప్పారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే గత ప్రభుత్వం శారదాపీఠానికి ఈ విధంగా అంటే అంత విలువైనటువంటి భూమిని ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే అద్దెకి సరే ఇప్పుడు వాళ్ళకి నమ్మకం ఉంది శారదాపీఠ ఇట్లాంటి వాటికి ఇవ్వచ్చు, చట్టాలు అనుమతిస్తాయని బొత్స గారు చెప్తున్నారు. బహుశా అనుమతించవచ్చు. చాలా పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఇస్తుంటారు. సరే దాన్ని దీన్ని పోల్చడం అంటే పోల్చను, కానీ రాజకీయ పక్షాలకి స్థలాలు ఇవ్వటం అనేది ఆనవాయితీగా ప్రతిపక్షాలకు కూడా వాళ్ళు స్థలాల కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ పార్టీల ఆఫీసులు కట్టుకోవడానికి వీటికి స్థలాలు ఇస్తుంటారు. అవి ప్రైమ్ ల్యాండే అడుగుతారు. ఎవరు అడిగినా, రాజకీయ పక్షాలు అడిగినా, ఎవరైనా అడిగినా ఊళ్ళో ఎక్కడికైతే ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర సదుపాయాలు లేకపోతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో, లేకపోతే రాకపోకలకు వీలుగా ఉంటుందో అయ్యే అడుగుతారు. అవి ప్రైమ్ ల్యాండ్లే ఉంటాయి జనరల్ గా. అలాగే శారదాపీఠానికి ఇచ్చిన అభిమానం ఎవరికైనా ఇస్తున్నారంటే వాళ్ళు నచ్చే ఇస్తారు. కొన్నిసార్లు కంపల్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు శారదాపీఠం లాంటి పీఠానికి ఇచ్చారంటే శారదాపీఠంతో జగన్ కానీ ఇతర ప్రతిపక్షాలు ఇక్కడ ఏదైనా కానీ విశాఖ శారదాపీఠంతో జగన్ కున్న అనుబంధం తెలిసిందే. కాబట్టి ఆ అనుబంధం దృష్ట్యా ఆయన సహజంగా ఇస్తే గనక మంచి భూమి, విలువైన భూమి ఇస్తారు. కాకపోతే విలువైన భూమి ఇచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము. ఆఖరికి మనం మర్చిపోకూడదు అంటే మన వ్యక్తిగత అభిమాన రాగద్వేషాలతో సంబంధం లేకుండా మనం దారాదత్తం చేస్తుంది ప్రజల భూమి, మన సొంత సొమ్ము ఇవ్వటం లేదు కదా. కాబట్టి దాని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సరే ఇచ్చారు, ఇప్పుడేమో అది చల్లదని చెప్పి ప్రభుత్వం రద్దు చేసింది. శారదాపీఠానికి అలా ఇవ్వటం తగదు. దానికి ఎకరానికి 15 లక్షలు తీసుకున్నారు. చాలా విలువైన భూమి. ఇంకా కాదు, ఎకరానికి ఎంతో ₹1 కోట్లు, ఎన్నో కోట్లు, 15 కోట్లు ఏదో ఉందని చెప్పి సంథింగ్ మొత్తం 300 కోట్ల విలువైన భూమిని 15 లక్షలకు ఇచ్చారనేది ఆరోపణ. సరే దాని మీద రద్దు చేశారు. రద్దు చేసిన దానిలో కూడా బొత్స సత్యనారాయణ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ రద్దు చేసిన దాన్ని ఆయన వ్యతిరేకించట్లా. కావాలంటే రద్దు చేసుకోండి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటే అంటే అక్కడే బలహీనత కనపడుతుంది. మీకు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందనిపిస్తే రద్దు చేసుకోండి అన్నాడంటేనే ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు. రద్దు చేయడానికి వీల్లేదని ఆయన మాట్లాడటం లేదుగా. అంటే మీకు ఏదో కొంత బలహీనత కనపడుతుంది. దాంతో పాటుగా ఆయన మాట్లాడిన దానిలో ఏంటంటే దాని గురుదక్షిణ అని మాత్రం అనొద్దు అంటాడు. జగన్ విషయంలో ఆయన వ్యక్తిగతంగా సమర్థించుకుంటూ వస్తున్నాడు తప్పితే వ్యవహారాన్ని మొత్తాన్ని సమర్థిస్తున్నటువంటి దాఖలాలు దీనిలో కూడా లేవు. అంటే జగన్ సమర్థించుకుంటాడు. జగన్ మీద మచ్చబడకూడదు. మరి ఇచ్చింది జగన్ ప్రభుత్వం అయినప్పుడు అది ఒకవేళ గనక ఆ నిబంధనలకు విరుద్ధం అయితే మరి ఏ దక్షిణ అది ఎట్లా అవుద్ది, ఏ ప్రకారం ఇచ్చారు? గురుదక్షిణ కాకపోతే ఏమవుద్ది? అందుకని ఏంటంటే దాన్ని అంటే గురుదక్షిణ అనేది వీళ్ళు వ్యంగ్యంగా అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు వ్యంగ్యం అది. ఆ మాట అనొద్దు అంటాడు ఆయన. ఆ మాట అనొద్దు అన్నప్పుడు దెన్ నిబంధనలకు విరుద్ధం కాదంటే నువ్వు డిఫెండ్ చేయాలి. నిబంధనలకు విరుద్ధం కాకపోతే దాన్ని డిఫెండ్ చేసే హక్కు నీకుంది. దాని గురుదక్షిణ కాదనే హక్కు నీకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చి ఉంటే తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నట్టు అది ఏ దక్షిణ మరి? ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితంగా, అందరికీ సందేహాలు వస్తాయి. రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న విజయోత్సవ సభ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్లో ఆర్థిక అంటే రెండవ రాజధానిగానే పేర్కొంటూ ఇక్కడ దాదాపు 4,700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టారు. మరోపక్క కాళోజీ నారాయణరావు విగ్రహ ఆవిష్కరణ, అలాగే కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించారు. అంటే వరంగల్పై ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏవనుకోవచ్చు పాపారావు గారు? వరంగల్ మీద సహజంగానే అందరికీ ఫోకస్ ఉంటుందండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే కూడా వరంగల్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా విషయాల్లో వరంగల్ కేంద్రంగా జరిగాయి. తెలంగాణకి ఒక రకంగా చెప్పాలంటే కల్చరల్ క్యాపిటల్ వరంగల్లే. అవును. రాజధాని హైదరాబాద్ రాజధాని చాలా ఇంపార్టెంట్ రాజధాని, కానీ ఏదైనా కానీ కల్చరల్ క్యాపిటల్. రామప్ప యునెస్కో గుర్తింపు పొందటం, అలాగే కాకతీయుల ఇది, అలాగే వరంగల్ ఉద్యమ కేంద్రం కూడా కదా. తెలంగాణ ఉద్యమానికి గుడ్డికాయ లాంటిది ఈ వరంగల్. అంటే ఉద్యమ కేంద్రంగా ఉన్న తెలంగాణ వరంగల్ని ఎవరు విస్మరించలేరు. దాని మీద ఇవాళ ఈయన సరే కాళోజీ విగ్రహాన్ని చేశారు అనేది, ఆవిష్కరించారు అనేది. దాంతోపాటు మర్చిపోయారు వీళ్ళు, బహుశా నాకు గుర్తున్నంతలో ఇక్కడ కాళోజీ పురస్కారం ఒకటి ఉంది. అది ఇవాళ నాకు కనపడ్డంతలో కాళోజీ పురస్కారం గ్రహీత ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఆ పురస్కారం ఇవ్వకుండానే అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మరి అది ఏమైందో తెలియదు కానీ మరి సరే, ఈ కాళోజీ పురస్కారం ఈ కాసేపు పక్కన పెడితే, కానీ కేసీఆర్నే టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక అసెంబ్లీకి రండి, కాసుకోండి అంటూ కొంచెం తీవ్ర పదజాలం కూడా ఉపయోగించారు. అంటే ఇక్కడ ఈ నిన్న బూతుల భాష అనలేదు కానీ, బూతులు కాదు కానీ ఆయన మాట్లాడుతున్న తీరు నిన్న సందర్భం కాదు. తెలంగాణ అంతా ఒక ఇదిలో సెలబ్రేట్ చేసుకునే సందర్భం అది. ఒక సంవత్సర పాలన అనేది సరే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, కానీ ఆ రోజు వరకే అయినా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని, లేకపోతే కేటీఆర్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా లేకుండా పోతే బాగుండన్నట్లు ఆయన చేస్తున్నటువంటి మాటలు, కేసీఆర్ ని ఇంకా మళ్ళీ ఇక తిరిగి మొలకెత్తే ప్రస్తావన లేదు, కేసీఆర్ ని సమూలంగా ఇచ్చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత రాగద్వేషాల్లాగా ఉన్నాయి. ఎప్పుడో తనను అరెస్ట్ చేశారు, అది కూడా ఒక వీడియోతో సహా దొరికిన సందర్భంలో అరెస్ట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఉండకూడదు, అంటే ఫిజికల్ గానే ఉండకూడదు అన్నట్లుగా ఉంది ఆ ధోరణి మొత్తం చూస్తుంటే. కేసీఆర్ మొలకెత్తనివ్వడం మళ్ళీ, లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ ఇవన్నీ ఈయన ఇష్టం కాదు కదా. అవన్నీ చేయాలంటే, అవన్నీ జరగాలంటే ఏంటంటే మీరు మీ పథకాలు బాగా అమలు చేయండి, 6 గ్యారెంటీలు బాగా అమలు చేస్తే ఖచ్చితంగా దానంతటది బీఆర్ఎస్ అంతర్ధానం అవుద్ది. ఎందుకంటే ప్రజల దృష్టిలో మీరు మనసుల్లో ఉంటారు, మీరు నిలుస్తారు కాబట్టి బీఆర్ఎస్ స్థానం ఉండదు. కానీ మీరు 6 గ్యారెంటీల అమల్లో దారుణంగా విఫలమవుతున్నారనేది ఇప్పుడు తెలంగాణ మొత్తం స్పష్టంగా చూస్తుంది. దాంతో బీఆర్ఎస్ ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ ప్లేస్ వస్తుంది మళ్ళీ దాని స్థానం దానికి. కాబట్టి ఏంటంటే అది అసహనంగా తీసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారం ఏ సమయం సందర్భం లేకుండా ప్రతి సమావేశంలో ప్రతి చోట కేసీఆర్ ని, అంటే ఇది చాలా చిల్లర వ్యవహారంగా ఉంది ఇదంతా. మొత్తం మీద ఏంటంటే చూడటానికి వినటానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి వ్యవహారం. అంటే కేసీఆర్ తప్పితే ఈయనకి 24 గంటలు అదేదో ఉంది కదా, హిరణ్యకశిపుడు హరినామ జపం, కొడుకును కూడా అడుగుతాడు కదా, నాకు చూపిస్తావా హరి అంటే విష్ణువుని చూపిస్తావా, ఈ స్తంభంలో ఇల్లు చూపిస్తావు, అక్కడ చూపిస్తావు, ప్రహ్లాదుడిని అడిగి ఇట్లా 24 గంటలు హరి 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 అని. కొడుకేమో హరిభక్తుడు, తండ్రి ఏమో హరి అంటే విష్ణువుకి వ్యతిరేకం. హిరణ్యకశిపుడు నిరంతరంగా కొడుకు హరినామ జపం చేస్తున్నాడు అనేది ఆ కొడుకుని నానా రకాల శిక్షించినది. అంటే ఏంటంటే పరోక్షంగా అతను కూడా రోజు విష్ణు జపమే చేస్తున్నాడు, శత్రువు పేరుతో. ఇట్లాగే ఉంది ఇది. కేసీఆర్ రాత్రి పగలు, కళ్ళలో కేసీఆర్, పగలు కేసీఆర్, మాటల్లో కేసీఆర్, చేతల్లో చేసే ప్రతి పని కేసీఆర్ గుర్తులు లేకుండా చెరిపేస్తారంట. ఇట్లా కేసీఆర్ జపం చేయటం ద్వారా ఈరోజు కేసీఆర్ కి జరుగుతున్న నష్టమేం లేదు. తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఈ ఏకపక్షంగా కేసీఆర్ నిర్మూలన కార్యక్రమం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు, తెలంగాణ నష్టపోతుంది. అది ఖచ్చితంగా ప్రజలు క్షమించాలన్నది మాత్రం నిజం. రైట్ సార్. మరో అంశం, ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 288 స్థానాలకు అటు మహా వికాస్ అఘాడీ ఒక పక్క, మరి మహాయుతి, 2 కూటములు కూడా, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి కూటములు అయితే మాత్రం ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు బీజేపీకి సపోర్టుగా, శివసేనకు సపోర్టుగా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చు. అంటే ఏ విధంగా ఉండొచ్చు ఇది? ఏ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు?
వీళ్ళని ఎవరు పట్టించుకుంటారండి? రేవంత్ రెడ్డి అక్కడికి పోతే ఎవరు పట్టించుకుంటారు? కేసీఆర్ అది లేకపోతే బండి సంజయ్ పోతే ఎవరు పట్టించుకుంటారు? లేకపోతే అక్కడ ఆంధ్ర నుంచి చంద్రబాబు వెళ్తే, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్తే, కొద్దిగా పవన్ కళ్యాణ్ కాస్త అభిమానులు, లేకపోతే చంద్రబాబు తలుపు ఏదన్నా టీడీపీ అభిమానం ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అట్లా కొద్దిపాటి మంది తప్పితే నేను పోయినా, మీరు పోయినా, వాళ్ళు పోయినా పెద్ద తేడాలు ఏమి ఉండవు. కొద్దిపాటి తేడాలు ఉంటాయి. అవును. వాళ్ళు నాయకులు కాబట్టి కొద్దిపాటి తేడాలు ఉంటాయి. కానీ మరి మా స్థానం కాని చోట అది అలవి కాని చోట అధికుల రాదు అన్నట్లు వీళ్ళిపోయి మహారాష్ట్రలో పోతే ఏముంది వీళ్ళకి అంత ప్రాధాన్యత? వీళ్ళకి జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా పోతే అర్థమవుతుంది. జాతీయ స్థాయి నాయకులు, ఏ పార్టీ నాయకులైనా జాతీయ స్థాయి నాయకులు కనుక పోతే కనుక జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రొజెక్ట్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు పోతే అక్కడ మహారాష్ట్రలో కూడా వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఓకే మన నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు అనేది గుర్తింపు. రైట్. రేవంత్ రెడ్డి ఎవరక్కడ, లేకపోతే ఇంకా కాకపోతే బండి సంజయ్ ఎవరక్కడ, లేకపోతే చంద్రబాబు ఎవరక్కడ, ఓవరాల్ గా కొన్ని ఓట్లు ఉండొచ్చు, కొంచెం మొగ్గులు ఉండొచ్చు ఏమన్నా వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ స్థానిక నాయకులు మించి వీళ్ళు ఎక్కడ ప్రచారం చేయగలరు? వాళ్ళని మించి వీళ్ళు ఎక్కడ పోగలరు? స్థానికంగా కాంగ్రెస్ ఉంది ఎక్కువ. రైట్. పాపారావు గారు, చివరిగా చెప్పండి, ఓ పక్క నరేంద్ర మోదీ, మరో పక్క కాంగ్రెస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ అయితే మాత్రం ఒకసారి ప్రభుత్వాన్ని కూల్చి మరొకసారి అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ సారథ్యంలోని షిండే సారథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈసారి ప్రజలు ఏ విధంగా చూసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఈసారి బహుశా ఇప్పుడు కామెంట్ ఏమో కానీ ఆ చిన్న చిన్న పార్టీల పాత్ర చాలా ఉంటుందండి. చాలా చిన్న చిన్న పార్టీలు ఈ పోటీలో ఉన్నాయి. ఓట్లు చేర్చడం బట్టి కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా. ఎంఐఎం లాంటి పార్టీలు, ఇతరత్ర కొన్ని పార్టీలు, 3-4 పార్టీలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఓట్లు ఎలా గెలుస్తాయి అనేది కొంత పాత్ర ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఎడ్జ్ మాత్రం హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుని ఉంటుంది కాబట్టి ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కూటమికి, కాంగ్రెస్ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాకరే కూటమికే ఓవరాల్ గా ఎన్డీఏ అనుకుంటుంది. దానికే అనుకూలత ఉంటది. ఓవరాల్ గా కాస్త కూస్తే అటు ఇటుగా అనుకూలత అటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నైతికంగా ఈ ప్రభుత్వం విఫలం. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పడిన తీరే అభ్యంతరకరం. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా దీన్ని ప్రస్తావించింది. మహారాష్ట్రలో ఇలా చేయాల్సిన అవసరం వచ్చింది అనేది మోడీని, అమిత్ షాని ప్రశ్నించిన సందర్భం, మోడీని అనుకుంటా ఆయన ప్రశ్నించిన సందర్భం, భగవత్ గారు వీళ్ళంతా దాని పట్ల అసంతృప్తి వెల్లడించే సందర్భం కూడా ఉంది. కాబట్టి ప్రజల్లో ఇంకెక్కువ అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. రైట్.